హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మీతో మీ పిల్లలకి కేవీ స్కూల్లో అడ్మిషన్ రావాలి అంటే ఏ కేటగిరీ కింద అప్లై చేస్తే కొంచెం ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే దానిపైన మాట్లాడబోతున్నాను. సో మీరు మీ పిల్లల్ని కేవీ స్కూల్స్లో జాయిన్ చేయించాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏ కేటగిరీ కింద అప్లై చేయాలి, మనం అప్లై చేసేటటువంటి కేటగిరీకి ఎవరు అర్హులు, దానికి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది, దాంతోపాటుగా దానికి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం, ఈ వీటితో పాటుగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోలు మీ యొక్క నోటిఫికేషన్లో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడగలుగుతారు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కేవీ స్కూల్స్లో మీ యొక్క పిల్లలకి కొంచెం ఈజీగా సీట్ రావాలి అంటే మీరు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్, ఈ ఆర్టీఈ కోటా కింద అప్లై చేస్తే కొంచెం ఈజీగా సీట్ దొరికేటటువంటి ఛాన్స్ ఉందండి. సో ఈ ఆర్టీఈ కోటా అంటే ఏంటి అంటే దీన్ని బేసిక్గా ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఈ యొక్క యాక్ట్ అనేది 2009లో పాస్ అయిందండి. ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాలు పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం మరియు అందరికీ సమానమైన విద్యను అందించడం ఈ ఆర్టీఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికోసం అని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా 25% అనేది ఈ ఆర్టీఈ కోటా కింద రిజర్వేషన్ ఉంటుంది. సో అలాగే కేవీ స్కూల్లో కూడా ఆర్టీఈ కోటా కింద 25% సీట్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ఆర్టీఈ కోటా కింద మీ పిల్లలకి కేవీ స్కూల్స్లో అడ్మిషన్ పొందాలి అంటే మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే ఒకటి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఈ రెండింటితో పాటుగా పేరెంట్స్ బోత్ మదర్ అండ్ ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 3.5 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. ఫస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్తో పాటుగా బోత్ మదర్ అండ్ ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి 3.5 లక్షల కన్నా మించి ఉండకూడదు. ఇది ఫస్ట్ క్రైటీరియా అండి. అదే మరి ఓసీ వాళ్ళు కూడా, ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ఈ యొక్క కేవీ స్కూల్స్లో ఆర్టీఈ కోటా కింద అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, వీళ్ళకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతోపాటుగా బీపీఎల్ సర్టిఫికేట్, బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్, మరియు సేమ్ దీనికి కూడా ఇన్కమ్, బోత్ పేరెంట్స్ యొక్క ఇన్కమ్, మదర్ అండ్ ఫాదర్ క్యుములేటివ్ ఇన్కమ్ అనేది 3,50,000 కన్నా తక్కువగానే ఉండాలి. సో దీనిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అలాగే ఓసీ, ఓపెన్ కేటగిరీ ఎవరైనా కూడా దీనిలో ఈ ఆర్టీఈ కోటా కింద కేవీ స్కూల్స్లో అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి క్రైటీరియా అది. అండ్ దీనిలో మెయిన్గా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆర్టీఈ కోటా కింద మీకు మీ యొక్క పిల్లలకి కేవీ స్కూల్స్లో సీట్ వచ్చింది అనుకోండి, మనం ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. బుక్స్ మరియు యూనిఫామ్ ఫీజు కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకేనండి. దీనికి ఎలిజిబుల్ ఎవరైనా అండి, ఎవరి యొక్క యాన్యువల్ ఇన్కమ్, బోత్ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3.5 లక్షల కన్నా తక్కువగా ఉంటుందో, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్, ఎవరైనా కూడా యాన్యువల్ ఇన్కమ్ 3.5 లక్షల కన్నా తక్కువగా ఉంటుందో వారందరూ కూడా కేవీ స్కూల్స్లో ఆర్టీఈ కోటా కింద అప్లై చేసుకోవడానికి అర్హులు. కాకపోతే మీరు ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే మీకు క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటుగా యాన్యువల్ ఇన్కమ్ 3,50,000 కన్నా తక్కువగా ఉండాలి. మీరు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసినట్టయితే మీకు క్యాస్ట్, బీపీఎల్, బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్తో పాటుగా ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 3,50,000 కన్నా తక్కువగా ఉండాలి. ఇక్కడ ఇంకొక కొన్ని ముఖ్య విషయాలండి. కొందరు అడుగుతున్నారు మామూలుగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ బీపీఎల్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది అని. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు బీపీఎల్ సర్టిఫికేట్స్ అన్నీ మీకు మీ సేవ ఆఫీసులలో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయండి.
అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు సర్టిఫికెట్స్ అయితే ఇస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఆర్టీఈ కోటా కింద మీరు అప్లై చేస్తున్నట్లయితే డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మనకు అడ్మిషన్ వచ్చిన తర్వాత. ఓకే, మనకు సీట్ వచ్చిన తర్వాత ఆర్టీఈ కోటా కింద మనం అప్లై చేస్తాము. అప్లై చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదండి. బట్ మనకు సీట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం ఈ డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి అంటే ఇన్ కేస్ మీరు సిటీలో ఉన్నట్టయితే మీ యొక్క రెసిడెన్స్ అనేది స్కూల్ నుంచి 5 కిలోమీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్లో ఉండాలి. అదే మీరు కొంచెం డిస్టిక్లో కానివ్వండి వేరే అదర్ ప్లేసెస్లో ఉన్నట్టయితే మీ యొక్క రెసిడెన్స్ అనేది స్కూల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. అర్థమైందండి? మీరు ఇన్ కేస్ అర్బన్ ఏరియాస్లో ఉన్నట్టయితే మీ యొక్క రెసిడెన్స్ అనేది మీరు అప్లై చేసినటువంటి స్కూల్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. అదే అదర్స్ వేరే వాళ్ళకైతే స్కూల్ నుంచి మీరు ఉన్నటువంటి రెసిడెన్స్ అనేది 8 కిలోమీటర్ల కన్నా తక్కువ డిస్టెన్స్లో ఉండాలి. ఇది కంపల్సరీ అండి. ఈ డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనకు సీట్ వచ్చిన తర్వాతనే మనం స్కూల్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఇక్కడ ఆర్టీఈ కోటా కింద ఓన్లీ క్లాస్ 1 పిల్లలకు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది. క్లాస్ 1లో అప్లై చేసుకొని అడ్మిషన్ పొందాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆర్టీఈ కోటా కింద రిజర్వేషన్ అనేది 25% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇదండి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నటువంటి పాయింట్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.